ఉందండి. ఇవి పక్కన పెట్టాలి. అదేదో కానీ ఒక్కటి తెలంగాణ సెంటిమెంట్ మాత్రం అన్ని పార్టీలు గుర్తించాయని మాత్రం మనం ఒప్పుకో తప్పదండి. అది ఎంతవరకు అడిగేస్తారో ముందుకు అడిగేస్తారో తెలియదు కానీ ఇవాళ ప్రతి వాళ్ళ మీద ఒత్తిడి అయితే ఉంది. అన్ని రాజకీయ పార్టీల మీద తెలంగాణ ఒత్తిడి సాధించడం వరకు సౌకర్యారండి తెలంగాణ ప్రజలు. ఎంతవరకు పోతారు, ఎంత ముందుకు పోతారు అనేది రాజకీయ పార్టీ విజ్ఞత. మరో ముఖ్య అంశం అండి, ఈ రోజు అందరూ ఆగస్ట్ 15 రోజున అందరూ సంబరాలు జరుపుకునే టైంలో ఇంకోవైపు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. నిన్న రూయా హాస్పిటల్ 5 మంది చిన్నారులు చనిపోవడం. ఇది ఒకవైపు చూస్తే అంటే 2000 ఆక్సిజన్ ఛాంబర్స్ కావాల్సిన చోట కేవలం 200 మాత్రమే కొనుగోలు చేసింది గవర్నమెంట్ అనే అపవాదు కూడా మనకు కనిపిస్తుంది. 20 విజయ్ చంద్ర గారు. సరే, మీరు స్వతంత్ర దినోత్సవం అన్నప్పుడు ఇలాంటి ముఖ్యంగా ఆ రోజు ఇలా జరిగింది మనకి ఆగస్టు 15 అన్నది మనకు చాలా ఎంతో దీని గురించి ఎంత డిస్కస్ చేసుకుని ఎన్ని మాటలన్నా కూడా అండి, మారే మనసున్న వాళ్ళకి మార్పు తెచ్చుకుందాం, మారాలనుకున్న వాళ్ళకి మనం ఎన్ని చెప్పిన వాళ్ళు ఇది అవుతారు కానండి. వాళ్ళు ఇలాంటి అన్యాయాల అక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయండి, దీనిలో మార్పు రావట్లేదు. అందుకే ఏంటంటే కంప్లీట్ గా ఒక ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడాను ఈ మార్పు రావాలండి. యంగ్ జనరేషన్ హ్యాస్ టు టేక్ ది రెయిన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అది జరగనంత మా కాలం ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చూడండి, మీరు అన్ని చూస్తుంటేను ప్రతి చోట కూడా రాష్ట్రంలో అన్ని ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, డాక్టర్స్ కానీ, ఐటీలు కానీ, వీళ్ళందరూ చూడండి, బ్యాంక్స్ కానీ, ఎన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కానీ చూడండి, అంతా కూడా సీఈఓల దగ్గర నుంచి కూడా యంగ్ జనరేషన్ 30 years 32 years ఉంటున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటో, ఈ రాజకీయ నాయకులు మాత్రమేనండి 80 ఏళ్ళు వచ్చినా 75 ఏళ్ళు వచ్చినా కూడా ఆ సీట్ నుంచి లేస్తున్నప్పుడు ఆ కుర్చీ కూడా వాళ్ళతో వెనక్కి వచ్చేసినా కూడా ఆ సీటు మాత్రం పట్టుకుని వదలటలేదు. ఇది దౌర్భాగ్యం. ఆ మార్పు వచ్చేదాకా అండి ఇలాంటివన్నీ మేము వింటూనే ఉంటాం. బట్ ఒకటండి, మీరు వాళ్ళు ఐటీ చూడండి, ఐటీలో వాళ్ళకి శాలరీస్ హై శాలరీస్ ఉంటాయో దేనికో మొత్తం మీద వాళ్ళకి వాళ్ళ వర్క్ వాళ్ళ ఇది వాళ్ళు ఏం చేస్తున్నామని ఆలోచిస్తారు తప్పండి. ఈ తక్కిన చిల్లర ఆలోచించట్లేదండి. ఆ మార్పు సంతోషం అండి. ఈ రాష్ట్రంలో దేశంలో 60% యూత్ ఉన్నారండి. ఆ యూత్ అందరూ కూడా న్యాయంగా ధర్మంగా ముందుకు వస్తే ఎవరైనా ఆశిస్తారు. తను చెప్పినట్టు ఏదో దోచుకుంటానికి యువకులు వస్తే చాలా అన్యాయం. ఎందుకంటే ఎప్పుడైతే యువకులు దోచుకునేది నేర్చుకుంటారో దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి జిగదార్చుంది. కాబట్టి నేను యువకులను మనవి చేస్తాను, అందరు రాజకీయంలో రండి, నిలదీయండి. మీరు హాస్పిటల్ విషయంలో సిగ్గు చేయటండి. ఏది ప్రభుత్వం అయితే వైద్యానికి విద్యకి ఇచ్చేయాలి. 2000 వెంటిలేటర్స్ కావాలంటే ఈ రోజు మీరు 20 కొంటే ఈ నాట్ ఈవెన్ 1% అంటే అసలు నిజంగా ప్రజలకు ఏం చేస్తున్నారు ఈ రోజు నిజంగా చెప్పాలంటే సిగ్గు చేయటండి. మీరు ఇవాళ చూశాను పేపర్లో, గాంధీ హాస్పిటల్ కానివ్వండి, లేదా ఉస్మానియానే కానివ్వండి, అక్కడ కూడా ప్రాపర్ గా మెడిసిన్ లేదని చెప్పేసి, ఎక్స్రే యూనిట్స్ లేదని చెప్పేసి, ప్రతి ఒక్కటండి ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే అవగాహన లేకుండా వాళ్ళు పోట్లాడుకోవడం తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజలను కాపాడేటువంటి పరిస్థితి పోయిందండి. ఇదే విషయంలో కాదు, మెడికల్ విషయంలో నిజంగా చాలా సిగ్గుచేటు. కనీసం పేద వర్గాల వారు అసలు నిజంగా వారికి ఏమైనా అయింది అనేది డాక్టర్ దగ్గరికి వెళ్దామని డాక్టర్ ఉండటం లేదండి. 66 ఏళ్ల స్వతంత్ర భారతంలో 2 రంగాలు పూర్తిగా నిర్లక్ష్యం జరిగినాయి, విద్య, వైద్యం. ఏదైతే ప్రాథమిక అవసరాలు అనుకుంటున్నామో ఆ 2 కనుక అభివృద్ధి చేస్తున్నట్టయితే గవర్నమెంట్ మిగతా అన్ని గాలి వదిలేసినా కూడా దేశం బాగుపడేది. అది దాంట్లో విద్య, వైద్యం ఈ 2 పూర్తిగా నెగ్లెక్ట్ చేశారనడానికి స్వతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం అంటే ఉన్న పరిస్థితికి వాస్తవ పరిస్థితి అర్థం పడుతుంది. సరే, ఆ సందర్భం నాకు తెలియదు కానండి, ఇది నాకు అర్థం కాని విషయం ఒకటి చాలా ముఖ్యమైన విషయంగా నేను అనుకుంటున్నానండి. చెప్పండి. మనం ఈ ఇండిపెండెన్స్ డే కానీ, లేకపోతే ఆగస్ట్ 15 కానీ, 26 కానీ ఎప్పుడు చూసినా అండి మన స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి గాంధీ గారి బొమ్మ, అలాగే రాజేంద్ర ప్రసాద్, అలాగే పటేల్ గారిది అలాగే పెట్టుకుంటాం కదండి. ఒక్కటి మాత్రం నిజం అండి, ఈ స్వతంత్రం కోసం వారు ఎలా బాటుపడ్డారో, ఎలాగోతే ఇచ్చేశారో మన రాష్ట్రంలో కూడా అండి చాలా మంది, ఎంతో మంది, మీ తాతలు, మా తాతలు, మన తాతలు, అందరి తాతలు ఎన్నో త్యాగాలు చేశాం. కానీ అదేం దౌర్భాగ్యం ఈ తెలుగు జాతి తెలియదండి. మన జాతి అల్లూరు సీతారామరాజు కానీ, కుమరం భీం కానీ, టంగుటూరి ప్రకాశం గారు కానీ వీళ్ళ బొమ్మలు ఒకటి కూడా పెట్టుకోలేంటి దౌర్భాగ్య స్థితిలో తెలుగు జాతి వెళ్లిపోతుందంటే ఒకసారి అట్లీస్ట్ రేపు వచ్చే 26th టైంలో అయినా సరే వాళ్ళ మనల్ని గౌరవించుకుంటేనే అవతల వాళ్ళు మనం గౌరవిస్తారు. వైద్య విద్యా రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నం అయితే సరిపోదు. తక్షణ
విషయం మీద తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా ఇటువంటి జరిగినటువంటి దురదృష్టకరమైన వాతావరణాన్ని అధిగమించడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టైం అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి విజయ్ చంద్ర గారు, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు, శ్రీనివాస్ గారు, బండారు శ్రీనివాస్ గారు. ఇది వాటి న్యూస్ అండ్ వ్యూస్. రేపు మళ్ళీ న్యూస్ అండ్ వ్యూస్ లో మరో అంశం మీద కలుద్దాం. నమస్కారం. గవర్నర్ కోర్టులోకి ధర్మాన రాజీనామా.